నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే మెగా డిఎస్సి 2025పై సభలో హీట్ పెరిగింది. డిఎస్సి నియామకాలపై మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేశామని, ప్రతి దశలోనూ పారదర్శకత పాటించామని స్పష్టం చేశారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్, టెట్ వెయిటేజ్, స్పోర్ట్స్ కోటా ఇలా డిఎస్సిలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను సభకు వివరించారు. డిఎస్సిపై జగన్ టీం చేస్తున్న ఆరోపణలకు సభలోనే సమాధానం ఇచ్చారు. అంతేకాదు, తేదీ సమయం ఖరారు చేస్తే జగన్తో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. సభ లోపలైనా వెలుపలైనా చర్చకు తాను సిద్ధమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్రనాథ్ గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి మోయినుద్దీన్ గారు. నమస్తే సార్. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు జాయిన్. నమస్తే అండి. అలాగే జయాంధ్ర ఉద్యమకారులు, అలాగే సామాజిక రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు కూడా. నమస్తే అండి, వెల్కమ్ ఆల్. సార్, వెంకటేశ్వర గారు, దీనికి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము డిఎస్సి గురించి అనేక డిబేట్స్లో. రీసెంట్గా హైకోర్టును అప్రోచ్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ కూడా దాదాపు హైకోర్టు తప్పుపట్టింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను లాగా లేదు, ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. యాక్చువల్గా ఈ టైటిల్ ఇచ్చింది కూడా మీరే లాస్ట్ డిబేట్లో. మరి మేబీ హైకోర్టు కూడా అదే మాట అన్నట్టుంది అటు ఇటుగా. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కన్నా కూడా, పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ కనపడుతుంది. మొదటి నుంచి కూడా చూస్తే సార్, అసలు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచే దీనికి వైసీపీ అడుగడుగున అడ్డం పడింది. ఏది కోర్టుల్లో పిటిషన్లు వేసిన పరిస్థితి. మోస్ట్ ఆఫ్ ది పిటిషన్స్ వర్ ఫైల్డ్ బై వైసీపీ ఓన్లీ ఆన్ డిఫరెంట్ డ్యూరింగ్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ది డిఎస్సి ఎగ్జామినేషన్. సో ఆ 200 మొదటిసారిగా అయితే 230 పైచీలు పిటిషన్లు వచ్చి నేను హైకోర్టు చెప్పింది. అలాగే మొన్న రీసెంట్గా ఈ ఎమ్మెల్సీ గారి పిల్ని పరిగణలో తీసుకునేటప్పుడు కూడా ఒక సమయంలో అభ్యర్థులు ఎందుకు రావడం లేదు, మీరెందుకు పిల్లు వేస్తున్నారు, వారు కదా వేయాల్సిందని చెప్పేసి హైకోర్టు అడిగితే వారు భయపడుతున్నారు, ప్రభుత్వం వారిని అడ్డుకుంటోంది అని చెప్పేసి ఇచ్చిన సమాధానానికి ఆయన తరపు న్యాయవాదికి మరి 330 పైచీలకు ఈ డిఎస్సి మీద మా దగ్గరకు వచ్చినాయి, మరి భయపడితే రావు కదా అని చెప్పేసి. పొలిటికల్గా వైసీపీ వాళ్ళు వేయించినవి చాలా ఉన్నాయి దాంట్లో. మరి అప్పుడు కూడా భయపడాలి కదా అభ్యర్థులు, ఏం భయపడలేదని అర్థం వచ్చే తీరులో హైకోర్టు. సరే, పక్కన పెడితే అది డిఎస్సి మీద వైసీపీ చేస్తున్నటువంటి కొన్ని నెలలుగా ఫోకస్, అది అందరూ చూస్తున్నాం మనం. నౌ ద గేర్ అండ్ ద ప్లాట్ఫామ్ షిఫ్టెడ్ టు మన అసెంబ్లీ. మరి అసెంబ్లీ, మండలి, ఇంకా మండలి కన్నా కూడా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అక్కడ మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉంటుంది, అలాగే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఏం మాట్లాడతారా అని ప్రతి పౌరుడు కూడా ఎదురు చూస్తుంటాడు. మరి బయట కూర్చొని సవాళ్ళు చేస్తూ ఉన్నారు లోకేష్ని. ఆయన ఈరోజు సభలో సవివరణంగా ప్రకటన చేస్తూ అన్నింటికీ ఆన్సర్ చేస్తున్న చివరిలో, నేను అసెంబ్లీలో అయినా బయటైనా కూడా సవాలుకి రెడీ, నేను చర్చకు సిద్ధం, ప్రత్యక్షంగా ప్లేస్ కూడా చెప్పండి, టైం చెప్పండి అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ డిఎస్సికి ఉన్న ప్రత్యేకత వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ యాజ్ పర్ సుప్రీం గైడ్లైన్స్, అలాగే స్పోర్ట్స్ కోటా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల పరంగా. సో ఇవన్నీ కూడా మొదటిసారి ఇంప్లిమెంట్ చేసే ఉంటున్నారు. అదే ఈ మొత్తం రచ్చ కారణం అంటారు. అంటే గత డిఎస్సిలో, గత ఎగ్జామ్స్లో ఇవి ఇంప్లిమెంట్ చేయకపోవటం మూలంగా వచ్చినటువంటి కొన్ని అబ్జెక్షన్స్ కానీ, లేకపోతే కన్ఫ్యూజన్ కానీ, ఆరోపణల్లో వాటిని బ్రహ్మరాక్షసులుగా చూపించి పొలిటికల్ సినారియోని క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో, లేదంటే అభ్యర్థుల మనసుల్లో ఆ రకమైన అనుమాన బీజాలు వేయడానికి కూడా ఒక కారణంగా భావించవచ్చా? ఎందుకనంటే
మనకి ఇప్పటివరకు కొంత దీని మీద ఇది లేదు, కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది ఆయన మాటల ద్వారా. ఫస్ట్ టైం డిఎస్సిలో వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేశాము, అది కూడా విజయవంతంగా అని చెప్పేసి చెప్పటం, స్పోర్ట్స్ కోటాని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మరి స్పోర్ట్స్ కోటా మీదే కదా ఇక్కడ అనుమానాలు కొంత వ్యక్తమైనవి. మరి ఆ రకంగా ఆయన మొదటిసారి అన్నప్పుడు అదేమన్నా నెగిటివ్ పాయింట్ని లేకపోతే నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఆయన కాన్ఫిడెంట్గా మేము వాటన్నిటిని కూడా పద్ధతి ప్రకారంగా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశామని చెప్పేసి ఆ రకంగా మనం భావించాలా? వెంకటేశ్వర గారు నమస్కారం. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులకి యాజమాన్యం కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు దీని మీద మనం మూడోసారి నాలుగోసారి ఈ డిఎస్సి మీద మనం డిబేట్ లో మీ ఛానల్ పెట్టడం, మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, ఏదైనా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టుగా ప్రజల సభ, పెద్దల సభ, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజా సమస్యల పైన గళం విప్పాల్సినటువంటి వేదిక ప్రజల సభ అసెంబ్లీలో. సరే, ప్రజల ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధుల సభలో ఏదన్నా చట్టపరమైనటువంటి పొరపాట్లు లాంటి ఏదైనా వస్తే సరిచేయటానికి పెద్దల సభ. దురదృష్టవశాత్తు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉండాల్సినటువంటి ప్రజల సభలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ పార్టీలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ కేవలం అధికార పార్టీ చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కదారి పట్టించాలని, లేదు వారికి ఇచ్చినటువంటి హయాంలో ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేనటువంటి తమ ఫెయిల్యూర్ని కప్పిపెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో గత కొన్ని రోజుల క్రితం నుంచి ఈ డిఎస్సి మీద వారు ఒక తంతుని నడుపుతున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా కూడా అది తంతు అనాల్సినటువంటి పరిస్థితే. ఎంచేతంటే నియోజకవర్గాల స్థాయిలో దాని మీద ఉద్యమ కార్యాచరణ అంటాం, ఆ కార్యకర్తలే ఆ పార్టీ కార్యకర్తలే కూర్చుంటాం, దానికి డిఎస్సిలో బాధితులు ఎవరో లేకపోవటం ఒక పక్కన ఒక సినేరియా అయితే, రెండో పక్కన ఏదైతే డిఎస్సిలో సెలెక్ట్ కాబడినటువంటి టీచర్లు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్స్ అనేక వేదికల ద్వారా, అంటే ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహిరంగంగా కూడా వీధుల్లోకి వచ్చి వారు పార్టీ రహితంగా, గతంలో వారు ఎఫిలియేటెడ్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీ రహితంగా వారంతా కూడా డిఎస్సి మీద ఒక సంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సినేరియా ఇంకొక ప్రక్కన. ఈ రెండింటినీ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఏం చేస్తుంది అని అధికార పక్షానికి, ప్రతిపక్షం ఏం చేయబోతుంది అనేటువంటి సమాచారం అధికార పక్షానికి, అధికార పక్షం ఏం చేయబోతుంది అనేటువంటి సమాచారం ప్రతిపక్షానికి కూడా ముందుగానే ఉప్పొందుతుంది అనేటువంటి విషయం మనందరికీ రాజకీయాల్లో తెలుసు. ఏదైతే గ్రూప్ 1 పరీక్షల్లో గత 2019-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నీతి బాహ్యమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి, నిరుద్యోగులు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి వాటిని కప్పిపుచ్చాలంటే ఒక బట్టగాల్సి మీద వేసినట్టయితే వాళ్ళే దులుపుకుంటారు అనేటువంటి ఆలోచన అయితే ఉందేమో అనేటువంటి అనుమానం నాకు. రెండు, ప్రభుత్వం కానీ మనం కూడా విపరీతంగా ఏదో ప్రతిపక్షం చేసేటువంటి కూమెర్సలు, ప్రతిపక్షం చేసేటువంటి పసలేని ఆరోపణల మీద అంత ఇదిగా కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి ప్రజల మధ్యన మనం తిరుగుతుంటే మాకు అనిపించేటువంటి పరిస్థితి. ఇవాళ వేదిక, శాసనసభ వేదికగా గౌరవ నారా లోకేష్ గారు, ఇక్కడ నారా లోకేష్ గారి నుంచి నేను పొగడటం అని కాదు, కానీ
గత డిబేట్లో మీరు కూడా చెప్పారు, మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీసినటువంటి విద్యాశిల్పి నారా లోకేష్ గారు. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాల నుంచి ఆ మాణిక్యాలను వెలికి తీసినటువంటి విద్యాశిల్పి. ఎందుచేతనంటే ఇవాళ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కార్పొరేట్ స్కూల్స్లో ధనికులు బిడ్డలు కానీ లేదు అత్యంత సంపన్నుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పిల్లల్ని చదివించి తృప్తి పడేటువంటి రోజులలో ఒక వీధి బడిలో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ 10th క్లాస్లో, ఎందుకంటే ఇక్కడ మన మిత్రుడు వైసీపీ ప్రతినిధి నేను అన్న మాటకి ఆయనకి నవ్వు వస్తుంది, ఎందుకంటే సహజం న్యాచురల్ అది. కానీ ఆయన 100 days ప్రోగ్రామ్ అనేది 10th క్లాస్కి ఇచ్చిన స్టూడెంట్, మీరు వాకప్ చేయండి, వాకప్ చేసి మాట్లాడండి. 100 days ప్రోగ్రామ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఈవెన్ వైఎస్ఆర్సిపి సానుభూతి పరులైనటువంటి టీచర్స్ కూడా నా ముందు అప్రిషియేట్ చేసి ఇవాళ పల్లెటూరులో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి రిజల్ట్ తీసుకురావటంలో కారణం నారా లోకేష్ గారు అంటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. నేనన్న ఈ డైలాగ్ ఉంది చూసారా, మట్టిలోని ఆణిముత్యాలను వెలికి తీసినటువంటి విద్యాశిల్పి, ఇది నా డైలాగ్ కాదు. ఇట్ వాస్ గివెన్ బై ది టీచర్స్ ఆఫ్ అవర్ ఏరియా. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, మాది అవనిగడ్డ. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా అవనిగడ్డలో ఉన్నటువంటి విద్యా సంస్థల ద్వారానే ఈ డిఎస్సి ట్రైనింగ్ కానీ టీటీసీ ట్రైనింగ్లో కానీ అత్యధిక మంది ఉద్యోగస్తులు సెలెక్ట్ అయ్యేటువంటి గత దశాబ్దం నుంచి, వాళ్ళ ఒక్కరోజు కాదు సుమా, విద్యా కుసుమాలను వెదజల్లజేయేటటువంటి ప్రాంతం మా అవనిగడ్డ ప్రాంతం. మీరు చూసుకోండి, టీచర్స్ వాళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి, ఈవెన్ అందరూ కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి టీచర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, ఎవరు మెప్పు కోసం ఎవరు విమర్శ కోసం మనం మాట్లాడాల్సిన పని లేదు. ఉన్నటువంటి నిజాన్ని నిజంగా ఒప్పుకోని లేని బలహీనతలో మాత్రం ప్రజలు ఉంటాకి వీల్లేదనేది నా ప్రగాఢ నమ్మకం. నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి. తర్వాత ఏదైనా విమర్శ ఉంటే నిర్భీతిగా నిర్భయంగా, పసలేని విధంగా కాదు, పస ఉండ విధంగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పౌరుడిగా మనందరిపైన ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, డిఎస్సిలో అవకతవకలు జరిగినవి అనేటువంటి వాదన అనేది పసలేనటువంటి వాదన. అది కేవలం రాజకీయ పోషణ కోసం కార్యకర్తలకి ఏదో విధంగా పని చేయించేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి పనే తప్ప, ఎందుచేతంటే హైకోర్టు అనేక రిట్లలో చాలా నిర్విద్ధంగా కేటగారికల్లీ అండ్ అన్ఈక్వికల్లీ దే హోల్డ్. ఖచ్చితంగా కూడా మనం చూసాం చంద్రశేఖర్ రెడ్డి గారి రిట్లో ఆ రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తామని అంటే, విత్డ్రా చేసుకుంటారా, డిస్మిస్ చేస్తామంటే ఒకసారి మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పినట్టు పరిస్థితి. అలాంటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మీద, ఒక రిట్టో రెండో రిట్లో ముగ్గురు రిట్లో కాదు, ఫ్యాక్ట్ ఫైండింగ్ మీద 336 రిట్ పిటిషన్లు చేస్తున్న పరిస్థితిలో, దాంట్లో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకుంటాం, మన రిట్ వస్తుందనే భావన నాకైతే ఉంది. ఎందుకంటే గ్రివెన్సల్ ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను ఒక అభ్యర్థిని డిఎస్సిలో, నేను డిస్క్వాలిఫై అయ్యా, నా డిస్క్వాలిఫికేషన్ మీద నాకు అసంతృప్తి ఉంది, నాకు డిసెంట్ ఉంది. తర్వాత ఏదైతే రూల్స్ వైలేట్ చేశారనేటువంటి భావన నాలో ఉంటే ఆ భావాన్ని గ్రివెన్సల్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసినట్టయితే ఆ గ్రివెన్సల్ అనేది సాటిస్ఫై చేసి, ఆ గ్రివెన్సల్ సాటిస్ఫై చేయకపోతే వాళ్ళ యొక్క గ్రివెన్స్ని గ్రివెన్స్లో ఏదన్నా పద్ధతి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వారు వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్లో కానీ చేసినటువంటి పరిస్థితి ఉంటే అసెంబ్లీలో ఛాలెంజ్ చేసుకున్నట్టు అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. నిజంగా కూడా దాంట్లో పసుండట అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఆ విఘ్నతతో వారికే వదిలేద్దాం. కాబట్టి దీని మీద మనం చర్చలు అనేది కూడా
అంత అవసరం లేదు అనేటటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి భావాన్ని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. రైట్. మొయినుద్దీన్ గారు, మీరు లేవనెత్తుకున్నదే దాదాపుగా సంవత్సరం తర్వాత ఈ డిఎస్సి మొత్తం ప్రాసెస్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న క్రమంలో. అంతేకాదు, మీరు మొదటి నుంచి కూడా ఈ నోటిఫికేషన్ వెలువడి దగ్గర నుంచి కూడా వైసీపీ యొక్క తీరు, కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన తీరు వలనే మీరు దాదాపుగా సంవత్సరం తర్వాత ఎత్తుకున్న ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి గల కారణం, ఆఖరికి రాసినటువంటి అభ్యర్థుల్లో కూడా ఎటువంటి స్పందన లేకపోవడానికి మీరే కారణం అనేది కొంత వినబడుతోంది. ఆ అభ్యర్థుల యొక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా కలుపుకుంటే దాదాపుగా 10 లక్షల మంది నుంచి 11 లక్షల వరకు ఉంటారు. అంటే నేను కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటున్నాను. ఒకవేళ కనుక వారి అబ్బాయికి కానీ వాళ్ళ అబ్బాయికి ఏదైనా అన్యాయం జరిగిందని కానీ భావిస్తే, లేకపోతే పెళ్ళైన వాళ్ళు కూడా ఎక్కువ మంది రాస్తుంటారు కాబట్టి 2 కుటుంబాలు కూడా కలవచ్చు ఇక్కడ. అటు అత్తగారి కుటుంబం, ఇటు పుట్టిన కుటుంబం, ఈ 2 కనుక కలుపుకుంటే దాదాపు నేను చెప్పింది కూడా దాటిపోతుంది, ఏ 15 లక్షల దాకా ఉంది. కానీ మీరు చేస్తున్న నిరసనల్లో మీ నాయకులు తప్ప, ఎక్కడో అడపాదడప ఒకళ్ళిద్దరు కుర్రోళ్ళు తప్ప, ఆ కుర్రోళ్ళు కూడా వైసీపీ సానుభూతి పరులే అని చెప్పేసి వినపడుతున్న విమర్శ. మరి 15 లక్షల మందిలో రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసు కదండి. రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉండాలి అంటే ఆ స్పందన ఆ రీతిగా వెల్లువెత్తినట్టుగా ఉండాలి. అది కనపడలేదు. దీన్ని బట్టి ఏంటంటే మీరు చేస్తున్న డిఎస్సి అవకతవకలు ప్రజల్లోకి వెళ్ళాలి బేసికల్గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. సో ఇప్పుడు మనం చట్టసభల్లోకి వెళదాం. ఇప్పుడు చట్టసభల్లోకి వెళితే మీరు కనపట్లే అక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రోడ్ల మీద మీరు కనపడుతున్నారు, అభ్యర్థులు కనపట్టలేదు, వారి కుటుంబ సభ్యులు కనపట్ల. ఐరనీ, అదొక విషాదమైనటువంటి వ్యవహారం. ఇంకా విషాదకరమైన వ్యవహారం ఏంటంటే, సరే రోడ్లు వదిలేద్దాం, ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి చట్టసభల్లోకి వెళ్దాం. వెళితే అక్కడ మీరు కనపట్ల. ఏందండి ఇది? చూడటానికి కానీ వినటానికి కానీ అసలు ఏమన్నా అసలు సమంజసంగా ఉందా? ఆఖరికి సామాన్యుడికి కూడా అర్థం కాని రీతిలో డిఎస్సి పట్ల మీరే అవగాహన కల్పించారు. ఈవెన్ నాకు కూడా డిఎస్సి మీద అంత అవగాహన లేదు, టు బి హానెస్ట్ విత్ యూ, ఇన్ ద బిగినింగ్ డేస్ ఆఫ్ దిస్ డిఎస్సి కాంట్రవర్సీ. నాకు కూడా థ్యాంక్స్ టు యూ ఓన్లీ. అలాగే అసలు డిఎస్సి అంటే ఏంటి, ఇది రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, దీని అవసరం ఏంటి, అసలు దీని అవసరం ఇంతుందా, దీని ఇంపార్టెన్స్ అంటే గవర్నమెంట్ టీచర్లే కదా వీళ్ళంతా. గవర్నమెంట్ టీచర్ల వల్లనే కదా గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడేది, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగుపడేది, అంటే వారి భవిష్యత్తు తీర్చిదిద్దబడేది. ఆ రకంగా వారి కుటుంబాల్లో ఒక వెలుగులు వచ్చేది. ఆల్రెడీ చాలా చెప్పారు ఇప్పుడు మాజీ వెంకటేశ్వరరావు గారు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. నేనేమంటున్నానంటే, సామాన్యుడికి కూడా మీ వలన ఈరోజు డిఎస్సి ప్రభుత్వం రాగానే వేసింది, అది కూడా మెగా డిఎస్సి వేసింది. మీరు వెళ్ళిపోతూ కంటి తుడుపు చర్యగా 6,000 జాబ్స్ డిఎస్సి వేసి 5 సంవత్సరాలు దాన్ని జోలికి పోకుండా, ఒక్క డిఎస్సి కూడా వేయకుండా వీరు వేసిన తర్వాత మీరు అడ్డుకుంటున్న క్రమాన్ని ప్రజలు గమనించి ఈ డిఎస్సి యొక్క మొత్తం విధి విధానాలు కూడా స్టడీ చేశారు. అయినా కూడా రోడ్డు మీదకి రావటంలా. సరే, పొలిటికల్గానే తీసుకుందాం. పొలిటికల్గా మీకు ఉన్నటువంటి అవకాశం ఏంటి? కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి అసెంబ్లీకి కూడా తిరగాలి కదా. అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. ఎందుకు ఆయన బొత్స సత్యనారాయణ గారిని ఇబ్బంది పెడతారు అక్కడ మండలిలో? ఎలాగో నెక్స్ట్ టాపిక్ ఉంది, ఏపీపీఎస్సీ అనే పెద్ద బండ ఆయన నెత్తి మీద పెట్టి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, డిఎస్సి మీద అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. కనీసం గతంలో చేసి వదిలేసేయండి, అసెంబ్లీకి వెళ్ళకపోవటం మీరు చెప్పిన కారణాలు. ఈరోజు వెళ్ళుంటే లోకేష్ గారు వన్ సైడెడ్గా బొంబాట్ చేస్తూ ఇచ్చినటువంటి స్పీచ్కి వాళ్లే చప్పట్లు కొట్టుకునే బదులు అంతకన్నా ధీటుగా మీరు కనుక మాట్లాడుంటే మేము కూడా విని సంతోషించేవాళ్ళం కదా. దాని గురించి కూడా ఇప్పుడు నేను డిబేట్లో మాట్లాడే అవకాశం లభించేది కదా. నేను ఓన్లీ మొయినుద్దీన్ గారి వాయిస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను కదా. ఏంటి దుర్మార్గము, లేకపోతే ఏంటి దాన్ని ఏమంటారు, దురదృష్టకరం సార్. సార్, ఈరోజు సురేష్ గారు, మీకు పెద్దలకు 24 ప్రేక్షకులకు నమస్కారాలు సార్. లాయర్ గారు చాలా బాగా చెప్పారు. ఆయన మునిగ చెట్టు ఎక్కించారా, లోకేష్ గారిని తమలపాకు చెట్టు ఎక్కించారు, ఏ చెట్టు ఎక్కించారో తెలియలేదు. ఏ చెట్టు ఎక్కించారో ఆయన కింద పడి కాళ్ళు చెట్టు తిరగాల్సిందే. అంత బాగా చెప్పేశారు ఆయన గురించి. డిఎస్సీలో నియామకాలు జరపలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదన్నారు. సార్, పాతలో మీరు డిప్లొమా చెక్ చేసుకోండి. పాత డిఎస్సీలో క్వాలిఫైడ్ అయిన, ఉద్యోగం రాని వారికి దాదాపు 6,400 మందిని 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 6,400 మందిని
నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సార్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పెట్టి బ్యాలెన్స్ పెట్టిపోయినటువంటి నియామకాలు 1998 నుండి కూడా నిలిచిపోయిన నియామకాలను నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి సార్. ఈరోజు నారా లోకేష్ గారు ఆహో ఓహో చెప్పేశారు అసెంబ్లీలో, మాట్లాడేశారు, నేనేం అడ్డుకోవడం లేదు. కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా? 6,000 మందిని డిఎస్సి ద్వారా నియమించారా? మరి అసలు 5 సంవత్సరాల్లో డిఎస్సి వేయలేదు, వెళుతూ మీరు నోటిఫికేషన్ మాత్రమే కదా ఇచ్చింది అనేది 6,000తో. సార్ డిఎస్సి ద్వారా ఆ గత ప్రభుత్వాలు పెట్టిపోయిన బ్యాలెన్స్ నియమించలేదు. చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అది మనకి తెలియదు. ఇవన్నీ చెప్పరు, వాస్తవాలు చెప్పరు సార్. అదే ఎలా నియమించారు సార్? అది ఎట్లా జరిగింది? ఆ నియామకాలు ఎట్లా జరిగినాయి? అది కూడా చెప్పారు సార్. 2098లో డిఎస్సి క్వాలిఫికేర్ అభ్యర్థులు వాళ్ళ నియామకాలు ఇవ్వలేదు సార్. తర్వాత 2011-14లో నియామకం జరిగి దానికి ఇవ్వలేదు. 6,400 పెన్షన్కు ఉద్యోగాలను నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎప్పుడు 1998, 99 దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అంటే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటిల్ని అలాగే ఉంచేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉంచేశాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉంచేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇచ్చారా సార్? ఒక్క నిమిషం, ఒకసారి క్లారిటీ రావాలి. ఒక్క నిమిషం ఆగండి, ఇది కన్ఫ్యూజన్ ఉంది. వెంకటేశ్వర గారు చెప్పండి, మీకు ఏమైనా ఐడియా? ఒక్క నిమిషం సార్, కారణం నాకు తెలియదు కానీ, అంటే ఇప్పుడు యాజ్ ఆన్ నౌ చెప్పలేను కానీ కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాదనలు జరిగిన తర్వాత, అది సుదీర్ఘంగా జరిగిన తర్వాత 10-15 ఇయర్స్ తర్వాత కోర్టు పలానోళ్ళు జాయిన్ చేసుకోమంటే 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేసింది కాదు అది. డిఎస్సి అంతకు ముందు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులకి, ఇప్పుడు ఏదైతే మనం డిఎస్సిలో ఇర్రెగ్యులారిటీస్ ఇల్లీగాలిటీస్ జరిగి అన్నామో, ఆ అభ్యర్థులు అప్పుడు కోర్టుకు వెళ్ళారు. అంటే వాళ్ళకి ఏదో కొత్త నార్మ్స్ ఉన్నాయి, ఆ నార్మ్స్ ప్రకారం ఏదో జరగలేదు, మాకు అన్యాయం అని వెళ్తే కోర్టు ఆ పోస్టుల్ని తర్వాత ఫిలప్ చేయమని గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తే అది ఫిలప్ చేశారు. ఓకే. సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఆ ఘనత మీదే అంటారు, క్రెడిట్ మీద వేసుకుంటారు. సరే వేసుకోండి, రైట్, ఓకే మొయినుద్దీన్ గారు. అసలు ఏం లేదు సార్, ఇంకోటి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, సోమవారం రోజు నారా లోకేష్ గారు మామిడి చెట్టు నాటారు, ఆదివారం రోజు నెక్స్ట్ ఆదివారానికి కాయలు కాచి మార్కెట్ చేసుకున్న రైతులు చాలా బాగుంది అన్నారు. సార్, విద్యా వ్యవస్థను ఈ భారతదేశంలో అభివృద్ధి పథకాలు నడిపించిన ఘనత ఎవరైనా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారు అంటే అసలే జగన్మోహన్ రెడ్డి గారు. నారా లోకేష్ గారు సార్ జయంతికి వర్ధంతికి అర్థం తెలియదు, తన పొద్దుతో లేదా చెప్పేందుకు నోరు తిరిగేవాడు అతను చేస్తాడా? ఈ రోజు మేము సురేష్ గారు మీ మాధ్యమం ద్వారా ఒకటి అడుగుతున్నాం. మా క్వశ్చన్ ఏంటి? స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన ఉద్యోగాలను ఏ విధంగా నియమించారు? దాన్ని క్లారిటీ ఇవ్వబడుతున్నారు. అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను ఇస్తానని. యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ సిటిజన్, ఒక రాష్ట్రం ఒకటి చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను వస్తా, నాతో డిబేట్ చేయండి, నాతో మాట్లాడి కూర్చోండి. నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? నారా లోకేష్ గారు చేస్తారా? ఎందుకు జగన్మోహన్ రావాలి? మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీతో మొయినుద్దీన్ గారితోనూ పేర్ని నానితోనూ చర్చలు ఎలా చేస్తారండి? విద్యాశాఖ మంత్రితో చర్చ చేయాలి, లేదంటే కనుక ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు,
మీరు ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే మొయినుద్దీన్ గారు చర్చికి ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ముందు మీరు స్లోగా మాట్లాడితే ముందు మాకు అర్థం కావాలి. ఛానల్ చూస్తారు. ఇది నా అభిప్రాయం కాదు, మన వ్యూవర్స్ అభిప్రాయం. కాబట్టి మీరు ముందు ప్రశాంతంగా మాట్లాడి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ట్రై చేసి తర్వాత మీరు ఛాలెంజ్లు చేయొచ్చు. మీ అభిప్రాయాన్ని ఎగ్జైట్ లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు అసెంబ్లీలో జగన్ నాతో రావాలని డిబేట్ అన్నారు. నారా లోకేష్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సార్? అతను ఎక్స్ సీఎం, 4 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. ఈయన ఒక్కసారి గెలిచి లిక్కులు గెలిచి విద్యాశాఖ మంత్రికి వచ్చాడు. నాకు ఏమనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ సరే, ఏమనుకోవద్దు ఒక్క నిమిషం, ఏమనుకోవద్దు. కానీ ముందు ఛాలెంజ్లు చర్చల దాకా వెళ్ళొద్దు. అసలు డిఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏమన్నా ఐడియా ఉందా మీకు కానీ మీ నాయకులకు కానీ? అసలు ఫుల్ ఫామ్ చెప్పగలరా? ఎందుకు తెలియదు సార్? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సార్. మీరు ఓకే అందు గురించే ఛాలెంజ్, మీరు అందు గురించే మీరు ఛాలెంజ్ చేయగలిగారు. అదే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి అంటే ఏంటి, అలాగే దాన్ని ఏమంటారు, పీసీఆర్ అంటే ఉన్నాయి కదా, మొన్న ఏదో అడగబోయారు అక్కడికి వెళ్ళి పరామర్శ చేస్తూ. కాబట్టి ముందు వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడాలి, లేకపోతే ఏమవుతుందంటే నవ్వులు పాలవుతుంది. సార్ అసలు డిఎస్సిలో నియామకాలు జరిగేటప్పుడు పూర్తి లిస్టు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసులు డిఓ ఆఫీసులు పెడతారు సార్. అసలు మెరిట్ లిస్ట్ ఎక్కడ ప్రకటించారు? దాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మెరిట్ లిస్ట్ ఎక్కడ ప్రకటించారు మీరు అనేది నా క్వశ్చన్ సార్. ఇక్కడ మిమ్మల్ని నేనేమో అడ్డుపట్టడం లేదు, కానీ మనం అనేక సార్లు డిబేట్ చేశాము. మనం ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా కానీ ఈ రోజు ఒక్క నిమిషం మీరు ఆఫ్టర్ ఆల్ అన్నంత మాత్రాన అక్కడ అది ఇదైపోదు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా వినండి సార్, మీరు అసలు స్పీచ్ విన్నారా? మీరు ఆయన మాట్లాడింది అసలు విన్నారా? ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడింది సవివరంగా ప్రతి దాన్ని అడ్రస్ చేసి చెప్పినప్పుడు ఏది మీరు ఏదైతే మెరిట్ లిస్ట్ అంటున్నారో, సెలక్షన్ లిస్ట్ అంటున్నారో, వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ షీట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పటికీ అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో అని చెప్పేసి ఆయన మంత్రిగా చెప్పినప్పుడు అది కనుక కరెక్ట్ కాకపోతే ఆయన అబద్ధం చెప్పినట్టు అవుతాడు, అది అభిశంసనకు గురవుతాడు. కాబట్టి ఏంటంటే మన ఆరోపణలు చేసేటప్పుడు కనీసం ఈ రోజైనా అసెంబ్లీలో ప్రభుత్వం తరపున ఒక అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత అయినా మీరు ఒకసారి సమీక్షించుకొని దీంట్లో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే ఇంకా 3 రోజుల పాటు జరగబోతున్నాయి అసెంబ్లీను మండలిలో. ఒక్క నిమిషం వినండి సార్, ఆగండి. ప్రభుత్వం అయితే రెడీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడేటప్పుడు కూడా, కాకపోతే ఆయన శాసనసభ స్పీకరు, ఆయన ఏమని చెప్పాడంటే మనసులో మాట, ఖచ్చితంగా డిఎస్సి గురించి అన్ని అంశాల గురించి కూడా అసెంబ్లీలోను మండలిలోనూ చర్చ జరగాలని కోరుకుంటున్నాను. నా వరకు నేను అసెంబ్లీలో ప్రభుత్వం తరపున ప్రతి దానికి సమాధానం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చాడు. సరే, మీరు ఆ సువర్ణ అవకాశాన్ని అసెంబ్లీలో వదులుకున్నారు. మండలిలో ఖచ్చితంగా నేను అనుకుంటాం ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే రేపో మాపో చర్చకు ఓకే చేస్తారు. అప్పుడు కూడా నాకు తెలిసి లోకేష్ గారు వెళతాడు, మండలికి కూడా వెళ్తాడు. మరి మంత్రి కాబట్టి ఆయన సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు ఆయన విన్న స్పీచ్ పూర్తిగా మీరు విని ఆకలింపు చేసుకొని సరైనటువంటి ప్రశ్నలతో మీరు మండలికి సిద్ధం అవ్వండి. అంతవరకు అంతకన్నా నేను మీకు సలహా ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఏదో గాలి సురేష్ ఎన్ఓసి తీసుకోలేదని అసెంబ్లీని చెప్పారు లోకేష్ గారు. ఏదైతే నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తున్నాడో అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ సాక్షికి ఎన్ఓసి తీసుకోలేదని. అదే కోన శిశుధర్ గారు ఏమని చెప్పారు సార్? అతని అధికారం కూడా చూడండి, అతని ఇంటర్వ్యూ కూడా ప్లే చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే అతని ఇంటర్వ్యూ కూడా ప్లే చేయండి సార్. అక్కడ కోర్టు ఇచ్చేసి అఫిడవిట్ ఏముందని ఎన్ఓసి గురించి నాకు కూడా గుర్తున్నంత వరకు మరి అది కోన శశిధర్ చెప్పారా లేకపోతే మిగిలిన అధికారులు చెప్పారు? ఎందుకంటే 3 తడవలుగా 3 సార్లు వచ్చారు. వినండి, నాకు కూడా గుర్తుంది అదే, ఎన్ఓసి అతను సబ్మిట్ చేయలేదు.
అతను ఫలానా ఉద్యోగిని అని చెప్పేసి అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని మాకు సబ్మిట్ చేయలేదు, అది తర్వాత బయటపడింది కాబట్టి అతను అనర్హుడుగా ప్రకటించామన్నారు, అయిపోయింది అక్కడికి. మీరు మళ్ళా దాన్ని పట్టుకుని వేలాడతారేంటి? ఎన్ఓసి ఇవ్వలేదని ఎట్లా చెప్తారు అసెంబ్లీ సాక్షిగా? దానికి జవాబు చెప్పండి. ఈ ఆడియో వీడియో మీకు వచ్చేది లంచాలు తీసుకున్నారని, దానికి జవాబు చెప్పండి. అవన్నీ జవాబు చెప్పరు. ఛాలెంజ్ చేస్తారు, జగన్మోహన్ రావాలి, నేను మాట్లాడాలి. అయ్యా లోకేష్ గారు, వర్ధంతికి జయంతికి అర్థం తెలియదు మీరు. వాటి వల్ల ఉపయోగం లేదు, అట్లా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వాటి మీద ట్రోల్స్ ఒక్కసారి కనుక ఓపెన్ చేస్తే ఎన్ని ట్రోల్స్ కనపడితే చూసుకుంటారు, మరి చూసుకోవచ్చు మీరు. ఒక్క నిమిషం ఆగండి మీరు. సార్ సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు ఆయన ఏంటంటే ఇప్పటికీ కూడా అబ్జెక్షన్స్ ఏంటంటే ఎన్ఓసి నాకైతే క్లారిటీ, నాకు గుర్తున్నంత వరకు ఆ నవీన్ అనే కుర్రాడికి ఇది కూడా ఎన్ఓసి సబ్మిట్ చేయలేదని మొదటి నుంచి వింటున్నా నేను. మరి ఈరోజు కూడా లోకేష్ గారు అదే ప్రకటించారంటే తప్పంటున్నారు. మీకు ఏమన్నా ఐడియా ఉందా దాని గురించి? ఓవరాల్గా నేను మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు అసెంబ్లీలో ఎలా అయితే ప్రకటన చేశారో, మండలిలో వైసీపీ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో వాళ్ళు ఈరోజే అడిగారు, అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టి వాయిదా తీర్మానాలు పెట్టి ఈరోజే అవకాశం కల్పించాలి, డిఎస్సి మీద చర్చ జరగాలని. మరి మోషన్ రాజు గారు ఏమో బీఎస్సీలో చర్చించి కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి అటన్ని కొట్టేశారు. ప్రశ్నోత్తరాలు నడిచినాయి, తర్వాత అది గందరగోళం అయింది, వాయిదా పడిపోయింది. జరిగేదే 4 రోజులు. నేనేమో 27 వరకు అనుకున్నా, నిన్న మొన్న వార్తాపత్రికలు వచ్చినాయి. సరే 10 రోజులు అనుకుంటే తెరదొత్తే 20వ తారీఖు వరకే అని చెప్పేసి ఇప్పుడు వినపడుతోంది. ఒకరోజు అయిపోయింది, మరి ఇంకా 3 రోజులే ఉన్నాయి. మరి డిఎస్సి మీద మండలిలో మేము ఒక పూర్తి స్థాయి చర్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చా విత్ లోకేష్ గారి ప్రెజెన్స్ అక్కడ? సురేష్ గారు ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 24/7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. సురేష్ గారు, మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలు ఏదైతే లోకేష్ బాబు గారి దగ్గర నుండి సమాధానం ఆశిస్తున్నారో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఈరోజు మాట్లాడారు. రేపు మండలిలో సుదీర్ఘంగా ఏదైతే ఈరోజు లోకేష్ బాబు వీళ్ళు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అనుమానానికి క్లియర్ కట్ గా ఆధారాలతో పాటు సవివరంగా వివరణ ఏ విధంగా ఇచ్చారో, రేపు మండలిలో కూడా వీళ్ళ సీనియర్ నాయకులు ఉన్నారు. గత 5 సంవత్సరాలలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కనీసం ఒక డిఎస్సి కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ విద్యాశాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా రేపు ఉంటారు. ఆయన కూడా రేపు లోకేష్ బాబు గారి ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ లో వాళ్ళ అనుమానాలు ఉంటే కూడా అక్కడే అడగచ్చు, మాట్లాడచ్చు. ఎటు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రాలేరు, ఎమ్మెల్యే హోదాలో ఆయనకున్నటువంటి 11 మంది కూడా రాలేరు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు ఏదైతే మీరు అడిగారో డిఎస్సికి ఫుల్ ఫామ్ ఏంటంటే, మన వైసీపీ నాయకులు అతనికి అవగాహన ఉంది కాబట్టి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా డిఎస్సి అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేమని చెప్పండి, ఆయన ఏమి చెప్తే అది ఒప్పుకుంటాం. మొన్న మనం మాట్లాడేటప్పుడు ఆ కుర్రోడ్ను అరెస్ట్ చేశారు, కారులో కూడా కాదు బండిలో పోతా ఉండి గుద్దేసినాడు, పంపు కొట్టాడు అన్నారే. అంటే వాళ్ళ నాయన పంపు కొట్టేది చేస్తా ఉన్నాడు, పశువుల డాక్టరు, వాళ్ళ నాయన దగ్గర ఈయన పంపు కొట్టేది నేర్చుకున్నాడు అని చెప్పినాడు. అంటే దాన్ని ఏ విధంగా మాట్లాడాలా అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పంపు కొట్టేది అని మాట్లాడినాడంటే ఇంకా డిఎస్సిని గురించి ఆయనకి ఏం తెలుస్తుంది సార్? పాపం ఆయన క్వశ్చన్లు వేసి చంపేస్తే ఆయన దగ్గర సమాధానం ఎక్కడి నుండి ఉంటుంది ఆయన దగ్గర? ఎందుకంటే మనం 10వ తరగతి పేపర్ దొంగలిచ్చినటువంటి వ్యక్తులం కదా మనకు అంత నాలెడ్జ్ మనకు ఉండదు. కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు డిఎస్సిని గురించి వీళ్ళు దాదాపు 25 రోజులు 30 రోజుల నుండి మాట్లాడుతున్నారు, యాగి చేస్తున్నారు, పగటి వేసగాళ్ళలాగా రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నారు. సరే, వీళ్ళు చేసేటువంటి అజిటేషన్ కి ఎవరైనా
నేను ఈ డిఎస్సి వల్ల నష్టపోయాను, నాకు అన్యాయం జరిగింది అని ఎవరైనా ఒకరన్నా వచ్చారు సార్ వీళ్ళతో పాటు? ఒకే ఒక వ్యక్తి అన్న వచ్చి నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఫలానోడు వచ్చి నా సీట్ కొట్టుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పి మాట్లాడినారా? ఇప్పుడు మొన్న వీళ్ళ కరుడు గట్టిన వైసీపీ కార్యకర్త, వెస్ట్ గోదావరి జిల్లా అనుకుంటా, కరుడు గట్టిన వైసీపీ కార్యకర్త, ఆ కార్యకర్త చెప్పాడు, విలేజ్ పేరు మండలాల పేర్లతో పాటు చెప్పాడు, నేను ఏ మండలంలో పోయి అడిగినా నా పేరు చెప్తారు, విలేజ్ లో పోయినా చెప్తారు, నేను ఒక ముస్లిం అభ్యర్థి కదా సురేంద్ర నాయుడు గారు, వెస్ట్ గోదావరి ఒక ముస్లిం, అవును సార్, వెస్ట్ గోదావరి ముస్లిం అభ్యర్థిని నేను కష్టపడి చదువుకున్నాను, కష్టపడి చదువుకొని గత 5 సంవత్సరాలలో నేను నమ్ముకున్నటువంటి నాయకుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రోజు నేను ఎవరినైతే దూషించానో ఆ నాయకుడి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఈ రోజు మా ఇల్లు పాది అందరూ మెచ్చుకునేటువంటి నాయకుడిని వదిలేస్తున్నాను, నాకు ఉద్యోగం కల్పించినటువంటి చంద్రబాబు గారికి అభిమానిగా మారుతున్నాను అని చెప్పి సాక్షాత్ మీటింగ్ లో చెప్పాడు, మాట్లాడినారు. మీరు ఒకవేళ మీ కార్యకర్త కాదని ఉంటే ఈ ఎరకు ఎప్పుడు ట్రోల్ చేసేస్తారు, మా కార్యకర్త కాదు ఇతను, తెలుగుదేశం కార్యకర్త, వీళ్ళు ఈ విధంగా మాట్లాడించి మా మీద బురద వెళ్ళినారని కావాలంటే ట్రోల్ చేసి ఉంటారు. అతను మాట్లాడింది నిజం, అతను వైసీపీ కార్యకర్త, నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశా. వాళ్ళే రోడ్డు మీద వచ్చి మీరు అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు ఎనలేని ప్రేమ ఉంది, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ప్రేమ ఉంది, కానీ నాకు ఉద్యోగం మీ ద్వారా రాలేదు, నేను ఒక మైనారిటీ అభ్యర్థిని మాట్లాడుతున్నారు. మరి ఎక్కడి నుండి ఎందుకు మీరు ఈ మాదిరి పగటి వేసగల్లాగా మీరు ధర్నాలు చేయడం, రాస్తాకో రోకోలు చేయడము? మీ పార్టీ ఉనికి కోల్పోయిన దాన్ని మీరు కాపాడుకోవాలంటే ఇంకొక మార్గంలో కాపాడుకోవచ్చు, ఒకవేళ ఇంకేదన్నా మంచి సజెషన్లు ఇచ్చి కాపాడుకోవచ్చు. లేదు ఒకవేళ మీ దగ్గర నిజంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయంటే, ఇప్పుడు కోర్టు డైరెక్ట్ గా ఇచ్చింది హారిజాంటల్, వర్చువల్, ఈ విధంగా రిజర్వేషన్లు చేశాము అని చెప్పినారు. మీ దగ్గర అదేదన్నా కోర్టు ఇచ్చిన దానికంటే కూడా బైపాస్ చేస్తుంటే మీరు ఆధారాలు ఎత్తుకొని నేరుగా అసెంబ్లీలో, మీకు సువర్ణ అవకాశం కదా, ఇది అద్భుతమైనటువంటి అవకాశం కదా, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది. ఏదన్నా లోకేష్ బాబు సురేంద్ర నాయుడు గారు, నేను నా ఇంట్రోలోనే ఒకటి అడిగాను, నాకు ఈ రోజే క్లారిటీ వచ్చింది అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా. ఏంటది? హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అమలు మొదటిసారి డిఎస్సిలో మేము చేశాము అన్నారు. నాకు తెలియదు ఇది ఈరోజు చూసే వరకు, ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుందేమో అనుకున్నాను నేను. రెండో పాయింట్ టెట్కి వెయిటేజ్ ఇచ్చామన్నారు. మూడో పాయింట్ స్పోర్ట్స్ కోటాను కూడా మొదటిసారి అమలు చేసామన్నట్టుగా ఆయన అర్థం ఉంది. అది దాని మీద నాకు క్లారిటీ లేదు ఆ 3 అంశం మీద. ఈ మొదటిసారి వీటిని అమలు చేయటం ద్వారానే అభ్యర్థుల్లో కానీ లేదా వైసీపీ కానీ ఆరోపణలు చేయడానికి అవకాశం ఏమన్నా వచ్చిందా? అందు గురించేనా మొదటిసారి, అంటే నేను చూసినంత వరకు ప్రభుత్వం తరపున అధికారులే 3-4 సార్లు మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి కూర్చొని ప్రతి అభ్యర్థి యొక్క ఏదైతే కన్సర్న్స్, గ్రీవెన్సెస్ వ్యక్తం చేస్తున్నారో వాటన్నిటినీ నవీన్ అన్న వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మొయినుద్దీన్ గారు, అట్లాంటివన్నీ కూడా అధికారులు 1 కాదు 2 కాదు 3-4 సార్లు మీడియా ముందుకు వచ్చి ఎక్కువసేపు కూర్చొని గంటల తరబడి లైవ్లో ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడానికి కారణం మొదటిసారి వీటిని అమలు చేయడమే కారణమైందా అంటున్నాను నేను. మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? సురేష్ గారు, మనం గత డిబేట్ లో కూడా ఒకసారి దీని గురించి మనం మాట్లాడి, ఆ రోజు కూడా మనం కొంచెం దీని మీద చర్చ జరిగింది. నిజంగా వీళ్ళకి అవగాహన లేదు. వాస్తవంగా నాకు 53-54 సంవత్సరాలు. ఏదైనా ఒక ప్రభుత్వంలో లోపాలు జరిగితే ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రో ఎమ్మెల్యేలు వాళ్ళే వచ్చి వివరణిస్తారు. అధికారులు ఇన్నిసార్లు వచ్చి మీడియా ముఖంగా కూర్చొని విత్ ఆధారాలతో, విత్ ఎవిడెన్స్ తో పాటు చూపిస్తూ, మీరు చేసినటువంటి ఆరోపణలకి ఇది ఆధారము, ఇది కాదు, ఇది దారి అని చెప్పుతూ మాట్లాడడం అనేది నేను ఇంతవరకు చూడలే. ఏది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, రాజకీయ నాయకులు ఈరోజు ఒక మాట మాట్లాడేస్తారు, రేపు ఇంకొక మాట మాట్లాడతారు, లేదా 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు తన సర్వీసులో 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఉంటుంది, పనిచేస్తారు. వాళ్ళ వయసు 62 సంవత్సరాలు వచ్చే వరకు చేస్తారు. చేసేటప్పుడు ఒకవేళ తప్పు ఏదైనా జరుగుంటే
శ్రీలక్ష్మి గారిలాగా కోర్టులకు తిరగాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు క్లారిటీగా ఆధారాలతో పాటు వివరణ ఇచ్చినా కూడా వీళ్ళు అప్డేట్ కావాలా, అంటే వీళ్ళు ఇచ్చిన ఆధారాలు నిజమేనా, వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు కరెక్టేనా అని చెప్పి నైట్ లో బుక్ పాడు ఎత్తుకొని చదువుకొని హారిజాంటల్ విధానం అంటే ఇది, వర్చువల్ విధానం అంటే ఇది, స్పోర్ట్స్ కోటా అంటే ఇది, ఈ కోటా వల్ల వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, ఇక్కడ అన్యాయం జరగలేదు అనేది వీళ్ళు బుక్కులు వెరిఫై చేసుకుంటే వీళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. వీళ్ళకి నాలెడ్జ్ వస్తే దాన్ని డిబేట్ చేయొచ్చు. వీళ్ళకి నాలెడ్జ్ లేదు, బుక్కులు వెరిఫై చేసే ఇది లేదు, ఏదో ఒకటి మనం పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా ముందుకు వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్లేదాని వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కూడా పలసన అయిపోతారు. అంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, వీళ్ళకి అసలు డిఎస్సి అంటేనే నాలెడ్జ్ లేదు అని చెప్పి మొన్న ఈ మధ్య ఇంకొక ఛానల్లో మాట్లాడుతూ ఇదే విధంగా మీరు ఏ విధంగా మోయినుద్దీన్ గారిని డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు అని అడిగారు. అదే విధంగా ఒక వ్యక్తిని నేను అడిగితే నేను చెప్పను అన్నాడు కానీ మోయినుద్దీన్ చెప్పాడు, అతనికి అవగాహన ఉంది కాబట్టి చెప్పాడు. నేను చెప్పను అన్నాడు కానీ ఫలాంటి అని చెప్పలేకపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే వైసీపీలో ఉండేటువంటి వాళ్ళకు టాప్ టు బాటం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఏదైతే స్పోర్ట్స్ కోటా కానీ రిజర్వేషన్లు కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా అమలు పరచాలి, ఏ విధంగా అమలు జరుగుతాయి అనే దాని మీద క్లారిటీ లేదు. వాళ్ళు డిఎస్సి 5 సంవత్సరాలు ఒక డిఎస్సి అన్న ఇచ్చుంటే క్లారిటీ ఉంటుంది. డిఎస్సినే ఈయనోళ్ళకు వాళ్ళ దగ్గర క్లారిటీ ఎక్కడ ఉంటుంది. అందుకని నేనేమంటానంటే ఇప్పటికైనా మీరు ఒక ఆరోపణ చేసే ముందు ఈ డిఎస్సి మీద కూలంకుషంగా మీరు చర్చించండి, చదువుకోండి, బుక్కులు ఎత్తుకొని చదువుకున్న తర్వాత మీరు డిబేట్లోకి వస్తే మీ వాణ్ణి సమగ్రంగా వినిపించచ్చు, లేకపోతే మీ వాణ్ణి పసలేని వాదన అవుతుంది. ఓకే సార్, రైట్ సార్. శ్రీరామ్ గారు ముందు నుంచి చెప్పినట్టుగానే డిఎస్సి మీద బాగానే అవగాహన కల్పించారు వైసీపీ వాళ్ళు. దీని ద్వారా టీడీపీకి డిఎస్సీలు నిర్వహించడంలో ఇంత ట్రాక్ రికార్డ్ ఉందని నాకు తెలియదు. మొత్తం ఈ ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా 16 డిఎస్సీలు కండక్ట్ చేస్తే 13 టీడీపీ హయాంలోనే జరిగినాయట, ఇప్పుడు రికార్డ్స్ చెప్తున్నాయి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆయన హయాంలోనే 14లో 11 ఆయన హయాంలోనే నిర్వహించారని చెప్పేసి. నాకు బేసిక్ డౌట్ వచ్చింది అప్పుడు, డిఎస్సీ అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నియామకాలు కదా, మరి గతంలో ఎప్పటి సంగతి ఇది 80 సంగతి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ మధ్యలో వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రులు మారిన దగ్గర నుంచి కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత మళ్ళా వైసీపీ హయాంలో అసలు నిర్వహించకపోవటాన్ని, ఎక్కడ 16లో 13 టీడీపీ, ఎక్కడ 3 గత 45 సంవత్సరాల్లో అనేది కూడా ఇప్పుడు తెలిసింది. ఇది ఒక అంశం. ఎందు గురించి ప్రభుత్వాలు డిఎస్సి నిర్వహించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి అనేది. రెండోది, ఈరోజు లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏకంగా అంబేద్కర్ని అవమానకరంగా ఉన్నవి వైసీపీ తీరు, ఇప్పుడు మేము ఏదైతే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అమలు చేశామో అది యాజ్ పర్ ది రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ మనకి కల్పించినటువంటి వ్యక్తి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు. కాబట్టి మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంటే దానికి వ్యతిరేకంగా వైసీపీ తీరు ఉందనేది కొద్దిగా హైలైట్ అనిపించింది నాకు కూడా. ఓవరాల్గా ఈరోజు లోకేష్ గారు మొదటి దశ నుంచి, అంటే ఫస్ట్ పేపర్ లీక్ అయిందన్నారు, ఇది అసలు టోటల్గా కొన్ని వేల క్వశ్చన్స్ జంబ్లింగ్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరిగింది. అది కూడా టీసీఎస్ అందరికీ తెలుసు. ప్రతి అభ్యర్థి తన పక్కన ఉన్న అభ్యర్థి క్వశ్చన్ పేపర్కి ఎక్కడ మ్యాచ్ కాదు. జంబ్లింగ్ విధానం అంటే అది కదా. దాని దగ్గర నుంచి ప్రతిదీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు, మరోసారి అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం. సార్, ఇది ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యారు ఆయన స్పోర్ట్స్ కోటా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, అంటే నేను కన్విన్సింగ్గా, అలాగే ఆయన ఓవరాల్గా రిజర్వేషన్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చివరిలో ఛాలెంజ్ చేసిన విధానం కానీ, ప్రభుత్వ తీరు ఎలా ఉంది సార్? నిన్న విజయవాడలో మెగా డిఎస్సి 2025 వాళ్ళు ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. దానికి నేను కూడా పర్సనల్ గా వెళ్ళి ఆమెకు సంఘీభావం చెప్పడం జరిగింది.
చూశాను సార్. నేను దివ్యాంధ్ర ఉద్యమం అంటే దానికి సంఘీభావం చెప్పడం లేదు. కారణం ఏంటంటే ఏదో సంఘీభావం చెప్తామని కారణం ఏంటంటే ఎప్పుడో చెప్పాలి కదా, ఇంత ముందు కూడా జరిగినాయి, అప్పుడు చెప్పచ్చు కదా. కానీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ చెప్తారేమో, ఎక్కడ తప్పు జరిగితేమో, ప్రభుత్వం తప్పు జరిగితే కనుక మనం కూడా విమర్శించాలి. ఖచ్చితంగా మా పని అది కాబట్టి విమర్శించాలి. యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ విశ్లేషకుడు, లేదంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఎలా చూసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని ఖచ్చితంగా విమర్శించాలి. అలాంటి విమర్శలకు ఎక్కడన్నా అవకాశం ఉంటుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత కూడా అంతా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడా కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రూవ్ చేయలేకపోయారు. ప్రతిపక్ష పార్టీ కన్స్ట్రక్టివ్ గా ప్రూవ్ చేయలేకపోయారు. కోర్టు కూడా ఏం చెప్పింది, కోర్టు కూడా ఎవరో వేస్తే ఇది అంతా వేస్ట్ అండి, తీసేయండి అని చెప్పి, అది సిబిఐ విచారణ అక్కర్లేదు, ఏం విచారణ అక్కర్లేదు అని చెప్పి కోర్టు కూడా పక్కన పెట్టేసి, అవన్నీ అయిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఏమన్నా నిలదీస్తారేమో అనుకుంటే మళ్ళీ ఈసారి కూడా మేము అసెంబ్లీకి వెళ్దామని చెప్పారు. అంటే ఓవరాల్ గా ఒక ఫెయిల్ అయిపోయిన ప్రతిపక్ష పార్టీ. నాకేం అంటే ఆ పార్టీని నాకేం వ్యతిరేకత ఏం లేదు, వైసీపీ మీద నాకేం వ్యతిరేకత లేదు. కానీ ఫెయిల్ అయిపోయింది. ఈ సమస్యని ప్రజల ముందు ప్రూవ్ చేయడంలో, ఏ సమస్య మీద అయితే ఎత్తుకున్నారో ఆ సమస్యని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కోర్టులోనూ ఫెయిల్ అయ్యారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఇలా అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయినా ఇంకా ఈ ప్రతిపక్షం గురించి మనం పట్టించుకొని అనవసరంగా డిఎస్సీ అభ్యర్థుల మనోభావాలు దెబ్బతింటే కనుక రాష్ట్రానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మామూలు ఏదో సామాన్యమైన ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు టీచర్లు, భావిభారత పౌరులు తీర్చిదిద్దాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి డౌట్ లో ఉంటే కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా నిన్న వెళ్ళి వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదన్నా విషయం ఉంటే కనుక దాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి దానికి ఒక యాక్సెప్టబిలిటీని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఆ పార్టీకి ఉంటుంది. కానీ వాళ్ళు అందులో ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు వాళ్ళు ఏదో నలుగురు వైసీపీ వాళ్ళు వెళ్ళి కూర్చోవడం, కొంచెం ధర్నాలు చేయడం, లేదా రోడ్డు మీద ర్యాలీ చేయడం, ఇలాంటివి తప్ప విషయాన్ని స్పష్టమైన ప్రజల ముందు ప్రూవ్ చేయలేకపోయారు. ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని బట్టి ఏంటంటే ఒక పక్కనేమో ఇలా ఫెయిల్ అయిపోయిన ప్రతిపక్షం, రెండో పక్కనేమో నేనే ఇంతకు ముందు ఎప్పుడోనే ఈ తెలుగుదేశం టీవీలో కొన్ని ప్రచారం జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో కూడా నేను డిమాండ్ చేశాను మొదట్లో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారులతోటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఎత్తిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పించండి అని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. ఆ మర్నాడు మూడో నాడు మొత్తం అధికారులందరూ వచ్చి డిమాండ్ ఇచ్చి మొత్తం అందరూ కూడా మొత్తం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయం గురించి కూడా వాళ్ళు చాలా స్పష్టత ఇచ్చారు. మరి అక్కడ స్పష్టత ఇచ్చినప్పుడు ఇంకా దాని మీద ఇంకేం చేస్తారు? స్పష్టత ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూడండి, అంతకు ముందు వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన అభ్యర్థులంతా కూడా సగానికి సగం మంది కనిపించడం మానేశారు ఆ మర్నాడు నుంచి. ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు, వీళ్ళు ధర్నాల దగ్గర ఫెయిల్ అయిపోయాం, కానీ అక్కడి నుంచి ఇంకా కొంతమంది మానేశారు. ఈ రోజు వీళ్ళు ఇంకొక డిఎస్సీని కూడా వేస్తున్నాం అనగానే దానికి ప్రిపేర్ అవడం కోసం మిగతా వాళ్ళందరూ మానేశారు. కాబట్టి ఏంటి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సహాయం కోసం వచ్చారో వాళ్ళు కూడా ఈ రోజు మనం దగ్గర తప్పులు ఉన్నాయి, మనం చేసిన తప్పులు ఈ రోజు ప్రభుత్వం బయట పెట్టేసింది, కాబట్టి ఇంకా దీని మీద మనం పోరాటం చేసి ఉపయోగం లేదు, కోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఏంటంటే దీనికన్నా కూడా మన భవిష్యత్తును మనం వెతుక్కోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ అధికారులతో చెప్పించడం మాత్రమే కాకుండా తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే దానికి సమాధానం చెప్పాలో ఆయన మంత్రి, కన్సర్న్ మినిస్టర్, లోకేష్ అనేది పక్కన పెట్టండి, కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు అసెంబ్లీలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయాన్ని చెప్పారు. ఒకవేళ ఈ రోజు లోకేష్ గారు చెప్పింది మీరు తప్పు అని మీరు గనక భావిస్తే, మీరు అసలు అసెంబ్లీలో మీకు ఉంటున్న అద్భుతమైన అవకాశం అదే. బయట ఆయన ఏం మాట్లాడాడు అనేది మీరేం చేయలేరు, కానీ అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడిన తర్వాత ఈ రోజు కూడా మీరు ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం వైసీపీకి ఉన్నది. ఆయన తప్పు మాట్లాడాడంటే సభని తప్పుదోవ పట్టించాడు అని చెప్పి మీరు వెళ్ళి స్పీకర్ కంప్లైంట్ చేయండి. చెప్పండి, మీరు క్రాస్ చేసే అవకాశం ఇవ్వకపోతే నిజాలు ఎట్టబెట్టి వస్తాయి. నేను క్రాస్ చేసే అవకాశం ఇవ్వండి, నేను చెప్తా క్లియర్ గా. మీరు వనిందర్ గారు
మొయినుద్దీన్ గారు ఆయన ఏమి టీడీపీ పార్టీ కాదు, లేకపోతే జనసేన పార్టీ కాదు, ఆయన ఒక ఇది నాకు క్రాస్ చేసే అవకాశం ఇవ్వమంటున్నా, క్రాస్ చేసి నిజం పెట్టే అవకాశం నాకు ఇవ్వండి సార్ అంటున్నా. మీకు కాదు సార్, మీకు కాదు సార్, మీ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంది కదా. ఉందండి కాదు మొయినుద్దీన్ గారు, ఒక రోజు పోతే పోయింది, కనీసం ఈ రోజు రాత్రికైనా ఒక నిర్ణయం తీసుకొని మిగిలిన 3 రోజులు వెళ్ళే అవకాశం ఉందని చెప్పబోతున్నారు ఆయన. అదే ఒక నిమిషం సార్, ఒక పని చేయండి సార్ మొయినుద్దీన్ గారు. ఈ డిబేట్ వేదికగా నేను కూడా వైసీపీ తరపున అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కసారి మాత్రం దీన్ని నన్ను పరిశీలించండి అని ఒక రిక్వెస్ట్ చేస్తారంటే చెప్పండి, అవకాశం ఇస్తాను మీకు. మీరు ప్రశ్నించే ఉపయోగం సార్ నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా లేదా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని సరే ఒక పని చేయండి సార్, అది చెప్పాలంటా ఉంటే ఒకటి నేను విన్నంత వరకు, నా గుర్తున్నంత వరకు గత సెషన్స్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినా కొన్ని ప్రశ్నలని లిఖితపూర్వకంగా బయట నుంచి పంపిస్తున్నారు అని అంటే ఇలా కూడా అలౌ చేస్తారా అని నాకు అనిపించింది. కానీ అలౌ చేసినట్టుగా నేను అప్పుడు చూసా. సార్ మొయినుద్దీన్ గారు, దయచేసి మీరు అధికార ప్రతినిధిగా పార్టీ తరపున కనీసంగా లిఖితపూర్వకంగా రేపు ఎల్లుండి పంపించండి. మరి టేకప్ చేసి దానికి ఆన్సర్ చేస్తారు. మీరు ఏదైతే నోటిఫికేషన్ జీవో నంబర్లు చెప్తున్నారు కదా, ఆ జీవో నంబర్లు మరి ఈ రోజు మొత్తం నేను చూడలేదు, ఆయన అడ్రస్ చేశారు లేదు నాకు తెలియదు. వినండి సార్. అదే సార్, పంపించండి సార్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించండి, ఆయన పంపించమని చెప్పండి. లేకపోతే వెళ్తాడేమో రాత్రికి ఏమన్నా మనసు మార్చుకుంటాడు. మా మొయినుద్దీన్ అద్భుతమైనటువంటి ప్రశ్న వినండి సార్, మా మొయినుద్దీన్ అద్భుతమైన ప్రశ్నావళిని నా చేతిలో పెట్టాడు, ఇప్పటి వరకు మా నాయకులు ఎవరు చేయలేదు అని ఆయన మనసు మార్చుకుంటాడేమో. రాత్రి ఒకసారి ఫ్యాక్స్ కొట్టండి సార్ ఒకసారి, లేకపోతే ఈ రోజు ఫ్యాక్స్లు ఎందుకు మర్చిపోయా, అన్ని వాట్సాప్లో ఉన్నాయి కదా, ఒకసారి చూడండి అవకాశం ఉంటే. సార్ శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి సార్. అసెంబ్లీలో మైక్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తారని ఒకళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోకుండా మీరు వేరే వాళ్ళ అవకాశంలో మధ్యలో దూరి ఇలా మాట్లాడతారు కాబట్టి మైక్ ఇవ్వరు. ఇప్పుడు చూడండి, సురేష్ గారు ఎంత చక్కగా మీకు మైక్ ఇచ్చారో. మీరు అసెంబ్లీలోకి వెళ్తే మీకు మైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మీరు దాన్ని ఉపయోగించుకోరు. ఎంతసేపు ఇక్కడ పక్క వాళ్ళు మాట్లాడుతున్న మీ అవకాశం ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోరు, పక్క వాళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు మాత్రం దాంట్లో దూరతారు. ఇది పార్లమెంటరీ ప్రొసీజర్స్ అని ఉంటుంది, దాన్ని నేర్చుకుని ఉంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ అని ఉంటాయి, వాటిని కనుక నేర్చుకుని ఉంటే చక్కగా డిబేట్ చేయడం అనేది తెలుస్తుంది, అసెంబ్లీలో మాట్లాడడం తెలుస్తుంది, మండలిలో మాట్లాడడం తెలుస్తుంది. మండలిలో బూతులు ఉండవు, అసెంబ్లీలో బూతులు ఉండవు, ఇవన్నీ ఉంటాయి. సరే, ఎనీవే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు కూడా ఉన్నది, మీకు అద్భుతమైన అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడి ఆయన చెప్పదలుచుకుని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు అవకాశం ఉంది. తప్పుదోవ పట్టించాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ప్రజలకు అసెంబ్లీల ద్వారా అని చెప్పి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా, లేదంటే ఇక్కడ ఈ డిబేట్ లోనే సురేష్ గారి డిబేట్ లోనే అడ్డం పడి మాట్లాడుతూ ఉంటారా? అది మీ విద్యత, మీకు అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోండి అని నేను చెప్తున్నా. నేను మిమ్మల్ని మాట్లాడద్దని చెప్పట్లా, మాట్లాడండి అనే చెప్తున్నా నేను. అది ఉపయోగించుకోండి. కనీసం రేపు ఆయన వస్తాడు, మళ్ళీ అక్కడికి మండలికి వస్తాడు, మండలిలో అయినా సరే ఊరికి అడ్డం పడ్డం కాకుండా పాయింట్ టు పాయింట్ చక్కగా మాట్లాడండి. ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానికి మీ పాయింట్ చెప్పండి, దానికి సమాధానాన్ని రాబట్టండి. మీరు ఎక్కడన్నా ఎందుకంటే కోర్టు ఆల్రెడీ మీకు ఛాన్స్ లేదు, మీకు కోర్టులో ఛాన్స్ మిస్ అయిపోయింది. కనీసం మండలిలో అన్నా మీరు ఆ ఛాన్స్ ను ఉపయోగించుకుంటే ప్రజల్లోకి మీరు చెప్పదలుచుకున్న విషయాలు అవుతాయి. లేదంటే కూడా ఊరికే డిబేట్ లో మాత్రమే మాట్లాడతాము, లేదంటే ప్రెస్ మీట్ లో మాట్లాడతాం అంటే ప్రజలు కూడా మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. నా బాధ ఏంటంటే ప్రతిపక్షం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి, ప్రజలు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు ఈ బిహేవియర్ వల్ల. కాబట్టి చక్కటి అవకాశం మీకు ఉన్నది, ఇంకా 3 రోజుల అవకాశం ఉన్నది. ఈ 3 రోజుల అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. మీరు ఏదన్నా ఒక్క పాయింట్ ని ప్రూవ్ చేస్తే
మీరు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో మీరు మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే మీతో పాటు గొంతు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని మీరు ఏది చేయకుండా రాబోయే మొత్తం మొన్న జరిగిన డిఎస్సిని మేము రద్దు చేసేస్తాం అని మాట్లాడితే కామెడీగా ఉంటుంది. ప్రజలు మేము ఆల్రెడీ కష్టపడిన వాళ్ళ భవిష్యత్తుని మేము సర్వనాశనం చేసేస్తాం, ఏదో మా పంతాల కోసం మేము అధికారంలోకి వస్తే మొత్తం తీసేస్తాం అంటే కనుక వాళ్ళ ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. అందుకోసమే నేను నిన్న వెళ్ళి వాళ్ళకి మద్దతు చెప్పడానికి కారణం అదే. ఏదో ఒకటో రెండో ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు తప్పులు జరిగితే కూడా మిగతా అందరి జీవితాల్లో కూడా మసకబారటానికి వీల్లేదు. మీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మొత్తం ఆ డిఎస్సీని రద్దు చేస్తామని, అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే ఏ తప్పు జరిగిందో ఆ తప్పు దగ్గర మీరు సరిదిద్దచ్చు, మీరు ఒకవేళ నిజంగా అధికారంలోకి వస్తే మీరు ప్రూవ్ చేయగలిగితే. అందువల్ల వాళ్ళకి మనోభావాలకి దెబ్బతినకుండా ఉండటం కోసం మేమందరం వెళ్ళడం జరిగింది. మీరు కూడా దయచేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా డిఎస్సి రద్దు చేస్తామనే పిచ్చి మాటలు మాట్లాడటం కాకుండా, గత డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఇప్పుడు వీళ్ళు ఏది చెప్పలేకపోతున్నారు, మేము వచ్చిన తర్వాత ఆ తప్పుల్ని సరిదిద్దుతామని చెప్పండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, ఎందుకు చేయం? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఏంటంటే వేస్ట్ ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవకాశాలను ఉపయోగించుకోండి, సరైన విధానంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు రిజల్ట్ రాబట్టండి అని నేను కోరుకుంటున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొకటి, ఏదో అంతా మొత్తం బ్రహ్మాండం భజగోవిందం మొత్తం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగుందని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. మాదంతా కూడా టీచర్స్ ఫ్యామిలీ మరి, అందుకని నేను చెప్పిన నాకు ఈచ్ అండ్ ఎవ్రీ విషయం తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇందాక మన మిత్రులు ఎవరో చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నది టీచర్ల ఉద్దేశం, అందులో ఏం ఇబ్బంది లేదు. ఆ విషయం మాత్రం పాజిటివ్ గా ఉన్నారు టీచర్లు. కానీ టీచర్లకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వట్లేదు, చాలా డిఏలు ఎగ్గొడుతున్నారు. దీనివల్ల మా ఫ్యామిలీలోని టీచర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా బాగానే ఉంది, కానీ అసలు టీచర్లు ఎవరు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి ఓటేయరు, ఈ కూటమికి ఓటేయరు అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ డిఏలు ఎగ్గొట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఏం చెప్తున్నారంటే, మొత్తం వచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకే పోతున్నాయని చెప్పి వాళ్ళని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయంగా వాళ్ళు పనిచేసిన కష్టానికి వాళ్ళకి రావాల్సిన ఇవ్వకుండా వాళ్ళని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటు వేయకపోవచ్చు అనేది బయట వినిపిస్తున్నమాట. ఇది కూటమి ప్రభుత్వానికి నేను చేస్తున్న హెచ్చరిక. జాగ్రత్త పడండి, మీరు వాళ్ళని అడ్రస్ చేసే విధానంలో టీచర్లను కానీ ఉద్యోగస్తుల్ని కానీ అడ్రస్ చేసే విధానంలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు దెబ్బతింటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోయినా కూడా మీరు దెబ్బతింటారనేది నేను సూచించదలుచుకున్నాను. రైట్ సార్.